భీమ్లా నాయక్ భారీ విజయాన్ని అందుకుంది. ఈ క్రమంలో ఈరోజు ఒక సక్సెస్ మీట్‌ని కూడా చిత్ర యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మనతో భీమ్లా నాయక్‌లో ఒక మంచి పాత్రను పోషించిన మోనికా రెడ్డి ఆర్టిస్ట్ మనతో ఉన్నారు. సో, భీమ్లా నాయక్ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారనేది మోనికాని అడిగి తెలుసుకుందాం. మోనికా గారు ఫస్ట్ కంగ్రాచ్యులేషన్స్ అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఆఫర్ రావటం, అది కూడా ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఫైనల్‌గా సినిమా సక్సెస్ అవ్వటం. ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది మీకు? ఇట్ వాజ్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్ అండి. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు ఎవ్రీ వన్. నాకు ఫస్ట్ ఆ ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్. యా, అంటే ఆఫర్ ఎలా వచ్చింది? ఎవరి ద్వారా వచ్చింది ఈ సినిమాలో? సో ఐ డోంట్ నో అండి. మేనేజర్ గారు దే కాంటాక్టెడ్. నాకు కానిస్టేబుల్ రోల్ అంటే ఫస్ట్ ఐ డోంట్ నో, నేను అసలు మలయాళం మూవీ చూడలేదు. సో ఒకసారి చూసేసి రామ్మా అంటే చూసి వెంటనే ఐ కాల్డ్ హిమ్, నేను వచ్చేస్తున్నానండి మీటింగ్కి అని. ఆ రోజే మీటింగ్కి వెళ్ళిపోయాను. చూసిన తర్వాత 2 డేస్లో షూట్ అని చెప్పి పిలిచేశారు. యా, అంటే నటించడం వేరు, పవన్ కళ్యాణ్ గారి పక్కన నటించడం వేరు. సో ఈ విషయంలో మీరు ఏమన్నా కాస్త భయం కానీ, లేదంటే ఎక్స్ట్రా కేర్ కానీ ఇలాంటివి ఏమన్నా మీరు ఫేస్ చేయడం జరిగిందా? అంటే ఆబ్వియస్లీ అంత పెద్ద యాక్టర్ పక్కన ఉన్నప్పుడు భయం వేస్తుంది. నాకు భయం ఉంది. సార్ అసలు సెట్లో ఉన్నారంటేనే నాకు కొంచెం టెన్షన్గా ఉండేది. బట్ యా, హీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. అంటే మలయాళం చూసినప్పుడు కంప్లీట్గా అది మీ పాత్ర అయినా కానీ మలయాళం చూసినప్పుడు కూడా ఒక ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉండే రోల్ కదా. బట్ మీరు ఎక్కువగా కాస్త మీ వెబ్ సిరీస్లు చూస్తుంటే కనుక బబ్లీ గర్ల్గా మన పక్కింటి అమ్మాయిలాగా నటిస్తూ ఉంటారు. ఇది కాస్త ఎమోషనల్ అనేపాటికి ఏమైనా కష్టమైందా మీకు ఈ రోలు? లేదండి, అంటే ఇట్ వాజ్ ఈజీ. నేను మలయాళం మూవీ చూసాను. సో నార్మల్గా సటిల్గా ఉంటే సరిపోతుంది అనుకున్నాను. సో యా, ఇట్ వర్క్డ్ అవుట్. మీ రోల్ చూసిన తర్వాతగా మీ ఫ్రెండ్స్ కానీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అప్లాస్ కానీ ఫస్ట్ ఎవరు కాల్ చేయడం జరిగింది? ఫస్ట్ ఫ్రెండ్స్ మూవీ చూసి, నాకన్నా ముందు వాళ్ళు మూవీ చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పంపిస్తూ వీడియోలు పంపిస్తూ ఉన్నారు. సో యా, ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఓకే అండి. సినిమా కెరీర్ అంటే ఇంతకుముందు మీరు సినిమాలు ఏం చేశారు ఏంటనేది కాబట్టి ఇందులో బాగా మంచి పాపులారిటీ వచ్చింది. బట్ వెబ్ సిరీస్ల పరంగా చూసుకుంటే మీరే నెంబర్ 1 స్టార్ అని అనుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఎలా ఉందండి కెరీర్ వెబ్ సిరీస్లకు సంబంధించి కానీ మీ ఓవరాల్? సో వెబ్ సిరీస్ ఇస్ అ డిఫరెంట్ వరల్డ్ అండి. అదంతా డిఫరెంట్ వరల్డ్. సో అక్కడ నుంచి మూవీ అనేది మేము చాలా పెద్ద దానిలో చూస్తాము. సో మూవీ రావటమే, నేను థ్యాంక్ యూ బ్రదర్ అండ్ వేరే మూవీస్ చేశాను కానీ, బట్ దిస్ పవన్ కళ్యాణ్ గారితో యాక్టింగ్ ఇస్ ద ఫైనల్ స్టేజ్. ఎనీ యాక్ట్రెస్ విల్ కీప్ దేర్ గోల్ యాజ్. బట్ నాకు ఇది స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేయటం ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అంటే మేము చూసాం పర్టికులర్ సామాజిక వర్గమన ఈ మధ్యకాలంలో మీరు చేసినవన్నీ కూడా చాలా మాకు మోనికా రెడ్డి అంటే తెలుగులో ఇంత మంచి అంటే గ్లామర్తో బ్యూటీతో పాటు మనకి యాక్టింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా, రెండూ మీలో ఉన్నాయి. సో మీరు కెరీర్ పరంగా మీరు తీసుకునే ప్లానింగ్ ఎలా ఉంటుంది, ఏ పాత్రలో చేయాలని చెప్పేసి మీకు ప్రత్యేకంగా ఏమైనా ఉందా? సో నేను ఏదన్నా సపోర్టింగ్ రోల్స్, మోస్ట్లీ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ సపోర్టింగ్ రోల్స్. సో అది కూడా ఏదో వచ్చి కనిపించేసి వెళ్ళామని కాకుండా నా ఇంపాక్ట్ నాకు క్రియేట్ చేసుకునే రోల్స్ అయితేనే సెలెక్ట్ చేసుకున్నామని. అంటే ఫ్యూచర్లో మీరు చేయబోతున్న ప్రాజెక్ట్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ ఏం చేయబోతున్నారు? సో మూవీస్ ఉన్నాయండి, 2 OTT మూవీస్ ఉన్నాయి. అండ్ యా, వెబ్ సిరీస్ ఆబ్వియస్లీ ఐ షుడ్ బీ దేర్. సో యా, తెలుగు వాళ్ళకి అంటే ఇంతకుముందు అంత అవకాశాలు ఉండేవి కాదు, బట్ ఇప్పుడు ఓటీటీ పెరిగిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది, టాలెంట్ ఉన్న వాళ్ళకి. సో మీరు పర్టికులర్గా కెరీర్ పరంగా కానీ ఆఫర్స్ విషయంలో కానీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? సో అదే అండి, వెబ్ సిరీస్ ఇస్ నాట్ లైక్ లిమిటెడ్ ఉంటుందని, ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు. వెబ్ సిరీస్ ఈజ్ లైక్ దట్. ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నట్టే ఇప్పుడు నేను వెబ్ సిరీస్లు చేస్తున్నాను. సో యా, ఇట్స్ యాక్చువల్లీ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ తెలుగు గర్ల్. థ్యాంక్ యూ. సో అది భీమ్లా నాయక్ తనకు వచ్చిన ఆఫర్ని సద్వినియోగం చేసుకుని దీన్ని మరింత సక్సెస్ఫుల్గా తన కెరీర్ను జర్నీని కంటిన్యూ చేస్తానని చెప్పేసి నటి మోనికా రెడ్డి హెచ్ఎం టీవీ చెప్పారు. గజంతో సుజన్, హెచ్ఎం టీవీ.